గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీ అన్సెన్సర్డ్ మహేష్ కుమార్ గౌడ్ గారు. సో ఫస్ట్లో ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు కాబట్టి సక్సెస్ కంటే ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీ స్టోరీ కూడా. ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? మీకంటే ముందుగా మంత్రులుగా పనిచేసిన వారు, మాజీ ముఖ్యమంత్రులుగా రకరకాల హోదాలో పనిచేసిన కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మహేష్ కుమార్ గౌడ్కి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది పీసీ నాయకుడిగా. ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు ఈ ఏడాది కాలంలో? రాజకీయం అంటే ఒక ఛాలెంజ్. లీడర్గా ఎదగాలంటే ఛాలెంజ్ని అధిగమిస్తే లీడర్గా ఎదగలుగుతాం. సో ఛాలెంజ్ లేకుండా లీడర్షిప్ చేస్తే కూడా అది రుచిగా ఉండదు. సో నా నియామకం నేను అవ్వడానికి బేసిక్ కారణం రాహుల్ గాంధీ గారికి ఎన్ఎస్వై అన్న, యూత్ కాంగ్రెస్ అన్న అమితమైనటువంటి ప్రేమ. నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు చేయడం, 90 నుంచి 99 వరకు. తర్వాత అఖిల భారత యువజన కాంగ్రెస్లో కార్యదర్శిగా చేయడం, తర్వాత అంచెలంచెలుగా పీసీసీలో కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవన్నీ చూసిన తర్వాత ఆర్గనైజేషన్ నడపాలి కాబట్టి, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి నాకన్నా సీనియర్లు, నాకన్నా పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఈ పదవికి పోటీ పడడం, అన్నీ వారు ఎంపిక చేయడం జరిగింది. నేను ఎంపికైన మొదట చెప్పాను, పీసీసీ అధ్యక్ష పదవి అంటే ప్రజలకు చేరువవ్వాలి. అందులోనూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు అవ్వడం అంటే ముఖ్యమంత్రి ఎలాగూ గవర్నెన్స్లో బిజీగా ఉంటాడు, ప్రభుత్వం నడపాలి కాబట్టి బిజీగా ఉంటారు. సో పీసీసీ అధ్యక్షుడిగా మనం ప్రజలకు చేరువవ్వాలి. గాంధీ భవన్ ఒక దేవాలయం అని చెప్పాను. ఆ దేవాలయానికి నిత్యం ప్రజలు వస్తుంటారు. సో ఆ ప్రజలతో కలవడమే కాకుండా వారు పెట్టుకునే అర్జీలు స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలి. కాబట్టి నేను బాధ్యత తీసుకున్న రోజు ముఖ్యమంత్రి మంత్రులను చెప్పాను, గాంధీ భవన్కి విధిగా ప్రతి వారం మంత్రులు రావాలి. ఇవాళ బుధవారం రోజు నడుపుతా ఉన్నాం. ప్రతి వారం 11 నుంచి 2 వరకు ఒక మంత్రి గాంధీ భవన్లో ఉంటాడు. ప్రజలు గాంధీ భవన్కి వచ్చి ఇచ్చే అర్జీలు తీసుకోవడం కాకుండా అక్కడికక్కడే పరిష్కారమైన ఉంటే అక్కడ సత్వరమే పరిష్కారం చేస్తాడు. లేనప్పుడు ఆయన సంబంధం లేని మిగతా శాఖల మంత్రులకు వస్తే వారికి లెటర్లు రాస్తాడు. దాంతోడు ప్రతిరోజు ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎమ్మెల్సీ లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ గాంధీ భవన్లో ఉంటాడు. ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరిస్తాడు. ఇవాళ ఇంత పెద్ద గవర్నమెంట్ నడుపుతున్నప్పుడు చిన్న చిత్క సమస్యలు ఉంటాయి, క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటాయి. వారు వచ్చి చెప్పినప్పుడు వాటిని విని ఇమ్మీడియట్గా పరిష్కరించే దిశగా కార్యక్రమాలు చేస్తాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేదు. నేను కర్ణాటక బీసీ మీటింగ్ పోయినప్పుడు సిద్ధరామయ్య అడిగారు, ఏంటి మంత్రులు గాంధీ భవన్ రావడం ఏంటి, సెక్రటరియట్ ఉంటుంది కదా, మీరు మంత్రుల్ని గాంధీ భవన్ ఎందుకు రప్పిస్తున్నారు అని. నేను అప్పుడు చెప్పాను, సెక్రటరియట్లోకి అధికారులు, ఎమ్మెల్యేలు ఈజీగా పోగలుగుతారు. పోవాలన్న కొంత సామాన్యుడు పోవాలంటే ఇబ్బందికర పరిస్థితి. అదే గాంధీ భవన్కి అయితే ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ప్రొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 8-9 వరకు నిత్యం ప్రజలు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకు అందుబాటులో మంత్రులు ఉంటే ఇది నిజమైన ప్రజాపాలన దిశగా పోతుంది అన్నప్పుడు మంచి కార్యక్రమం అని డీకే శివకుమార్ గారు పక్కన వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా హిమాచల్ ముఖ్యమంత్రి ఉన్నారు, నా కొలీగ్, నాతో పాటు ఎన్ఎస్వై అప్పుడు హిమాచల్ అధ్యక్షుడు చేశారు. ఆయన కూడా ఢిల్లీలో CWC మీటింగ్ అన్నప్పుడు ఏ కార్యక్రమం मैं देखा हूँ इसका స్టడీ करके मैं खुद अब दरबार शुरू कर रहा हूँ. ఆయన ప్రతి వెనస్డే ఇప్పుడు దర్బార్ పెట్టాలని ప్రజలకి, చిన్న రాష్ట్రం. సో ఇలాంటి వినూత్న కార్యక్రమం. దీంతో పాటు చాలామంది మేము పాదయాత్రలు చేస్తే ప్రభుత్వంలో ఉన్నట్టు నాయకులు పాదయాత్రలు చేయడం ఏంటి అన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, పాదయాత్రలు అనేవి ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండి చేయాలని, ప్రభుత్వంలో ఉంటే చేయకూడదని ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి గారు పరిపాలన దాంట్లో బిజీగా ఉన్నాడు. మేము ప్రజలకెళ్ళి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇస్తున్నటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ప్రజలకు చేరుతున్నాయా లేదా, ఆ చేరే విధంలో లొసుకులు ఉన్నాయా, ఆటుపోట్లు ఉన్నాయా, అవి తెలుసుకోవడానికి పాదయాత్రలని చెప్పాము. కానీ అనూహ్యంగా ఊహించిన విధంగా పాదయాత్రకు స్పందన వచ్చింది. ఇప్పటివరకు 6 నియోజకవర్గాలు చేసాం. ఎక్కడికి వెళ్ళినా వేల సంఖ్యలో జనం వచ్చి పలకరిస్తూ ఉన్నారు, వారికి ఉన్న సమస్య చెప్తా ఉన్నారు. వస్తున్నటువంటి స్కీములు కానీ, వస్తున్న డెవలప్మెంట్ గురించి బాగా చేస్తున్న మాట చెప్తా ఉన్నారు. ఈ మధ్యన మేము వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి 10 ఏళ్ళుగా ఎదురు చూసాం మేము, రేషన్ కార్డు రాలేదు, మాకు ఇప్పుడు అందుతూ ఉన్నాయి, చాలా సంతోషంగా ఉందని. పెన్షన్లు కొంత పెంచాలని, అదేవిధంగా సన్నబియ్యం, చరిత్రాత్మక బియ్యం, సన్నబియ్యం మేము కూడా తింటున్నామని. సో ప్రభుత్వం నుండి పాదయాత్రలు చేసినప్పుడు నాతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా, ఆవిడ కూడా మాట్లాడదాం దీని గురించి కూడా, వేల కిలోమీటర్ పాదయాత్ర చేశారు. సో ఈ సంవత్సర కాలంగా
అటు సంక్షేమం అటు అభివృద్ధి ప్రజలు చేయడంలో కొంత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పీసీ అధ్యక్షుడు కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు. సార్ మహేష్ కుమార్ గారు, మీరు మీనాక్షి నటరాజన్ పేరు తెచ్చారు కనుక మీ ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ కావాలనే తొక్కేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి ప్రచారం జరుగుతుంది, వాస్తవేనా? మీనాక్షి నటరాజన్ అనేవారు ఇన్ఛార్జ్ ఫర్ ది స్టేట్. స్థానిక రాజకీయాల్లో వాడి ప్రమేయం తక్కువ. పార్టీ నిర్మాణం, పార్టీకి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ ఇన్ఛార్జ్ వారే కదా, ఏ ఇన్ఛార్జ్ అయినా. ఆవిడ ఒక సాదాసీదా మహిళ. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ మహాత్ముడి ముని మనవరాలన్నా తక్కువే. అంత సాదాసీదాగా నిక్కచ్చిగా నిజాయితీగా పోయేటంటే మహిళ. వారు ఎన్ఎస్యూలో వారికి నేను సీనియర్. వారు ఎన్ఎస్యూ అఖిల భారత అధ్యక్షుడి తర్వాత నేను కొద్ది రోజులు స్టేట్ ప్రెసిడెంట్కి చేశాను. నా తర్వాత పొన్నం ప్రభాకర్ని తీసుకొచ్చాం. ఆర్గనైజేషనే పరమావధం ఆవిడకి, గాంధీ కుటుంబమే సర్వం. సో ఆవిడ ఈ రాష్ట్రానికి వచ్చి చాలామంది ఇలాంటి అపోల్స్ వస్తే ఆవిడ వచ్చి ఇక్కడ రాజకీయం చేసేది లేదు కదా. ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేయడం, పార్టీ నిర్మాణం చేయడం ఓకే. మరి ఆమె ఏ హోదాలో సచివాలయంలో రివ్యూ మీటింగ్ చేసింది? చాలా తప్పుడు ప్రచారం చేశారు. అప్పుడు సచివాలయానికి వెళ్ళినప్పుడు వారితో పాటు నేను కూడా ఉన్నాను. ఆవిడ ఒక ప్రకృతిని ఇష్టపడేటువంటి మహిళ. చాలా రకరకాలుగా రాంగ్ ప్రచారం జరిగింది అప్పుడు. ఆ 400 ఎకరాల భూమిలో అక్కడ చిన్న చిన్న బుషెస్ ఉంటే వృక్షాలు ఉన్నాయని, పెద్ద వృక్షాలని కొట్టేస్తున్నారని, జనికలను చంపేస్తున్నారని ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా అది రాంగ్ ప్రచారం వెళ్ళేసరి ఆవిడ ఒక ఎన్విరాన్మెంట్గా వచ్చి మంత్రివర్గ సంఘం వేశారు దాని మీద, భట్టి గారి నేతృత్వంలో. వారి ఛాంబర్కి వెళ్ళి మంత్రివర్గ సభ్యులతో అసలు జరుగుతుంది ఏంటి, బయట వస్తున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవము, దీంట్లో చేయాల్సిందేంది, మనం చేస్తే ఎక్కడ ప్రజల్ని మెప్పొందగలం, ఆ విషయాలు చర్చించాం. అది కూడా భట్టి గారి ఛాంబర్లో యాంటీ రూమ్లో మాట్లాడాము. దాన్ని సీఎం గారి ఛాంబర్లో ఆడు కూర్చుందని, మంత్రులకి దిశానిర్దేశం చేశారని ఎంత రాంగ్ ప్రచారం. మీనాక్షి నటరాజన్ గారే కాదు, గతంలో దీపాదాస్ మున్షి గారు కూడా సివిల్ సొసైటీస్తో మాట్లాడుతూ తను కూడా ముఖ్యమంత్రితో పాటు సరిసమానంగా ముగ్గురు ఒకవైపు, సివిల్ సొసైటీస్ ఒకవైపు కూర్చున్నాయి. అంటే మీకు వచ్చే ఇన్ఛార్జీలు కేవలం కాంగ్రెస్ పార్టీ వరకు మాత్రం ఇన్ఛార్జీలుగా ఉంటారా, ఓవరాల్ ప్రభుత్వానికి ఇన్ఛార్జీలుగా ఉంటారా? ప్రభుత్వం ఎవరిది ఇక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. గవర్నమెంట్ ఇస్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే. రేవంత్ రెడ్డి ఇస్ ఎ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ బై తెలంగాణ పీపుల్. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే. సో కాంగ్రెస్ బ్యానర్ మీద వచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్లో జరిగే ప్రతి అంశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ గారి పాత్ర ఉంటుంది. ప్రభుత్వంలో ప్రమేయం ఉండదు, ప్రభుత్వ నడిపే విధానంలో వారి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేయడం కానీ, తద్వారా పార్టీని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ నాటికి నిర్మాణం చేయడం కానీ, బలోపేతం చేయడం వారి యొక్క కార్యక్రమం. ఆ కార్యక్రమం దీపాదాస్ అయినా, అంతకుముందున మాణిక్ ఠాగూర్ అయినా, ఇవాళ మీనాక్షి అయినా, అందరి పాత్ర కూడా అంతవరకే పరిమితమై ఉంటుంది. కానీ సచివాలయం డైరెక్ట్గా వాళ్ళకే ఆహ్వానాలు ఇచ్చి వాళ్ళే కుర్చీల మీద కూర్చుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే మీలాంటి ఎమ్మెల్సీలు చాలామంది ఉన్నారు కదా, వీళ్ళకి అవకాశం ఉంటుంది అట్లా డైరెక్ట్గా ముఖ్యమంత్రి కూర్చుంటే కూడా దీపాదాస్ గారు కానీ మీనాక్షి కానీ కుర్చీలో కూర్చున్నట్టు దాఖలాలు లేవు. సెక్రటరీకి వెళ్ళినా యాంటీ రూమ్లో కూర్చొని వారితో చర్చించడం తప్ప దీపాదాస్ గారిని ఒక సందర్భంలో పిలిచి ఆహ్వానించి, ఎందుకంటే ఆమె కేంద్ర మాజీ మంత్రి కూడా. ఆ హోదాలో ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చి కూర్చుంటారు. నేను కూడా పీసీ అధ్యక్ష హోదాలో కూర్చోడం లేదు, నేను ఎమ్మెల్సీ హోదాలో కూర్చుంటాను కదా. అవును. సో అక్కడ ప్రోటోకాల్ విషయానికి వచ్చినప్పుడు అన్నీ కూడా నిక్కచ్చిగా పాటిస్తారు. ఎవరైనా ఏఎస్ ఇన్ఛార్జ్ అనేవారు గతంలో ఈ రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్గా చేశారు, వీరప్ప మొయిలి గారు చేశారు. ఎవరు చేసినా వారి పరిధులు లోబడే చేస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.